వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ నుంచి సుమారు 21,775 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని, అయితే వరద నీరు ప్రభావంతో లోతట్టు ప్రాంతాలైన భూపాలపట్నంలో ఎప్పటికప్పుడు అధికారులు చెక్ చేస్తూ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జరుగుతుంది. అలాగే లోతట్టు ప్రాంతాల వాసుల్ని సురక్షితమైన ప్రదేశాలకు తరలించడం జరుగుతుందన్నారు. సర్పంచ్ కాశీబాబు మాట్లాడుతూ ప్రజలందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని, వాళ్ళకి కావలసిన అన్ని సౌకర్యాలలో కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా రాత్రి నుంచి నిద్ర మానుకొని ప్రతి క్షణం ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తక్షణమే సంప్రదించండని, మేము మీకు సహాయపడతామని చెప్పి భరోసా ఇచ్చిన భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో అయితే ఇప్పుడు మనం ఉండడం అయితే జరిగింది. అలాగే పైన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇక్కడ ఏర్లన్నీ కూడా బాగా పొంగుతూ రావడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 18,775 క్యూసెక్ల నీరు విడుదల చేసినట్టయితే ఏలేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఎంతవరకు నీరు వదులుతారు, ఇప్పుడు 30 గ్రామాలు కింద ఒక దాకా కూడా ఎక్కడికక్కడ అయితే మునిగిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నీరు ఫ్లోటింగ్ ఎంత ఉన్నది ఏంటి, ఇంకా ఊళ్ళోకి ఏమాత్రం వచ్చింది నీరు, ఇదంతా కనుక్కోవడానికి మనం ఇక్కడ రావడం జరిగింది. పూర్తి వివరాలు అయితే ఇప్పుడున్న ప్రజలను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాకు పొద్దునకాల ఉంటే ఏం పడతారు అయితే పెరిగింది మనం ఇక్కడ మసాజ్ ఇచ్చారు పడాలా. ఏలూరు నీరు ఉధృతిగా ఇంట్లో వస్తున్న కారణంగా ఈరోజు రాత్రి 10,000 క్యూసెక్కుల నీరు వదిలేరు. అలాగే ఇప్పుడు 20,000 నుంచి 30,000 వదులుతారని చెప్పి మన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు అలాట్ చేయడంతో ఆర్డీఓ గారు నవీన్ గారు కూడా ఈ 4 ఊర్లు మన తిమ్మాపురం, సుంగనాయపాలెం, భూపాలపట్నం 4 ఊర్లు ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఉన్న ఊర్లు తిరిగి ప్రతి గ్రామంలో కూడా రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి వాళ్ళ భోజన ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏలేరు ఎక్కువ అవుతుంది, 30,000 పైన వస్తుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మనం ఆ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. उसको जो है